ఏమైంది మమ్మీ? ఏం లేదు బన్నీ. ఆర్ యు ఆల్ రైట్? నాకేం కాలేదు బన్నీ. మీరు వెళ్ళండి స్కూల్కి. బాయ్ మమ్మీ. బాయ్ మమ్మీ. మమ్మీ 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 ఏమైంది మమ్మీ? మమ్మీ లే మమ్మీ. మమ్మీ కళ్ళు తెరువు మమ్మీ. మమ్మీ ఏమైంది మమ్మీ? మమ్మీ కళ్ళు తెరువు మమ్మీ. ఏమైంది మమ్మీ? ఎందుకు పడిపోయావు? మమ్మీకి ఏం కాదు కీర్తి, కంగారు పడకు. మమ్మీ మమ్మీ లే మమ్మీ. లే మమ్మీ. అయ్యో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. కొంచెం ముఖం మీద నీళ్లు చిలకరించండి. అలాగే. మమ్మీ మమ్మీ లే మమ్మీ ప్లీజ్ మమ్మీ. బాగా నీరసంగా ఉన్నట్టుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మంచిది. అను కీర్తి మీరు స్కూల్ కి వెళ్ళండి. నేను మమ్మీని హాస్పిటల్ కి తీసుకెళ్తాను. మిస్ అడిగితే చెప్పండి. మమ్మీకి ఏమైంది అన్నయ్య? ఏం కాలేదు కీర్తి, నువ్వు వెళ్ళు. అను నువ్వు తీసుకుని వెళ్ళు. మా మమ్మీని హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి మీరు హెల్ప్ చేయరా ప్లీజ్? మా మమ్మీకి ఏమైంది? ఏం లేదు బాబు, నథింగ్ టు వరీ. నీరసం వచ్చి పడిపోయింది. కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. మ్మ్. ఇదేంటి? నేను ఎక్కడున్నాను? మీరు నా క్లినిక్లోనే ఉన్నారు. మీ అబ్బాయి బన్నీ మిమ్మల్ని తీసుకొని వచ్చారు. బన్నీ, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్ ముందు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు మమ్మీ. వేరే పిల్లల పేరెంట్స్ తో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. మీ అబ్బాయి చాలా స్మార్ట్ అండి. మీరంటే చాలా ప్రేమ. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బరువులు మోయకూడదని, ఎక్కువ దూరం నడవకూడదని మొన్ననే కదా చెప్పాను. మీరు చాలా నీరసంగా ఉన్నారు. బ్లడ్ కూడా తక్కువగా ఉంది. నేనిచ్చిన టాబ్లెట్స్ కంటిన్యూగా వాడుతున్నారా లేదా? మళ్ళీ చెప్తున్నాను, మీరింకెప్పుడు మళ్ళీ ఇలాంటి రిస్క్ చేయకూడదు. చేశారంటే బేబీకి మీకు కూడా ప్రమాదం. టాబ్లెట్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి. నర్స్, పద. మమ్మీ నువ్వు 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 ఇప్పుడు
త్వరలో నాకు తమ్ముడు రాబోతున్నాడా? ఈ విషయం నీకు ముందే తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు మమ్మీ? ఇంత పెద్ద గుడ్ న్యూస్ నువ్వు ఎందుకు దాచావు? అది బన్నీ వెంటనే న్యూస్ డాడీకి, నానమ్మకి, తాతయ్యకి అందరికీ చెప్పాలి. ఒక సెలబ్రేషన్ చేయాలి. అందరికీ స్వీట్స్ పంచాలి. అమ్మమ్మ తాతయ్యకి కూడా చెప్పాలి. ఇప్పుడే వద్దు బన్నీ, ఎవరికి చెప్పొద్దు. అదేంటి మమ్మీ? చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. పిన్ని ప్రెగ్నెంట్ అని తెలుసు కూడా అందరు హ్యాపీగా ఉన్నారు కదా. పిన్ని విషయం వేరు, నా విషయం వేరు బన్నీ. ఎందుకు వేరు మమ్మీ? చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు బన్నీ. ఈ విషయం తెలిస్తే ఇంట్లో గొడవలు అవుతాయి. అంటే నాకు తమ్ముడు రావడం నానమ్మకి ఇష్టం లేదా? అదేం లేదు బన్నీ. నాన్నమ్మకి డాడీ చెప్తారు, నువ్వు నేను చెప్పొద్దు, అంతే. అంటే డాడీకి విషయం తెలుసా? అంటే డాడీకి, పెద్దమ్మకి, ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలియదు బన్నీ. నువ్వు కూడా ఎవరికి చెప్పకు. అను, కీర్తిలకు కూడా చెప్పొద్దు. ఓకే మమ్మీ. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. తమ్ముడిని ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మమ్మీ. ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఆంటీ. పద మమ్మీ, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదు బన్నీ, నేను ఆటోలో స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. నేను మెడిసిన్స్ తీసుకుని ఇంటికి వెళ్తాను. ఓకే మమ్మీ. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే అండి, జాగ్రత్త. రా మమ్మీ. ఆల్మోస్ట్ డిజైన్ రెడీ అయిపోయింది సార్. షూర్ సార్, మీరు ఫిక్స్ చేసిన డేట్కి ఈవెంట్ ఫినిష్ చేస్తాను సార్. ఓకే సార్, యా ఉంటాను సార్. ఎవరు అఖిల్? క్లయింట్ హారిక ఈవెంట్ గురించి అడుగుతున్నాడు. ఓ, ఎందుకురా టెన్షన్ పడుతున్నా? అది అత్తయ్య, ఏమైంది అఖిల్? ఈవెంట్కి కావాల్సిన డిజైన్ కంప్లీట్ చేశాను. డిజైన్ కూడా వాళ్ళకి నచ్చింది. మరి ఇంకేంట్రా? ఈవెంట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కొంత మనీ ఉండాలి. ఎంత కావాలి? అది మినిమం 10 lakhs. నేను ఫస్ట్ టైం ఈవెంట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నాకు అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు. ఈవెంట్ అయ్యాక టోటల్ పేమెంట్ చేస్తానన్నారు. నా దగ్గర 1 రూపీ కూడా లేదు. మనీ లేకుండా ఈవెంట్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదు. ఫ్రెండ్స్ని అడుగుదామంటే అంత మనీ ఇచ్చే ఫ్రెండ్స్ ఎవరూ లేరు నాకు. దీనికెందుకురా టెన్షన్ పడుతున్నా? వెళ్ళి మీ అన్నయ్యని అడుగు. అన్నయ్యనా? మీ నాన్నని అడిగితే ఇవ్వలేదు కదా. భాస్కర్ దగ్గర అంత డబ్బు ఉండదు. అభినే అడుగు. నేను ఓన్గా ఈవెంట్ చేయడం అన్నయ్యకి ఇష్టం లేదు. మరి డబ్బులు ఎలా ఇస్తాడు? ఎందుకు ఇవ్వరు అఖిల్? ఇది వరకు అందరూ కలిసే కదా ఈవెంట్స్ చేశారు. ముగ్గురు కలిసే కదా సంపాదించారు. నువ్విప్పుడు సొంతగా సంపాదిస్తానంటే పెట్టుబడిగా ఒక 10 లక్షలు ఇవ్వలేరా? అవునరా చిన్నోడా, ఇన్నాళ్ళు జీతం లేని పనోడిగా సొంత కంపెనీలో పనిచేశావు. ఏ రోజు నువ్వు లెక్కలు అడగలేదు. ఇప్పుడు 10 లక్షలు కావాలని అడుగు. అన్నయ్యని అడగడం నాకు ఇష్టం లేదు అత్తయ్య. పోనీ మా మామని అడిగిన అఖిల్ 10 అడిగితే 15 lakhs ఇస్తుంది. మీ అమ్మ ఎందుకు ఇవ్వాలి? పెళ్ళప్పుడు అత్తామామల్ని కట్నం అడగచ్చు కానీ వ్యాపారం కోసం పెట్టుబడి అడగచ్చా? ఆంటీని అడిగే ఉద్దేశం నాకు లేదత్తయ్య. అలా అని నేను చేయి చాచలేను. మీ అన్నయ్యని అడగను అంటున్నావు, మా మామ్ని అడగను అంటున్నావు. మరన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు అఖిల్?
ఆ, మీ అత్తయ్యని అడిగితే చేయి చాచడం అవుతుందిరా. అదే మీ అన్నయ్యని అడుగు, నీ హక్కు అవుతుంది. అవును అఖిల్, నువ్వేం బావగారి ముందు తల వంచాల్సిన అవసరం లేదు. నీ భాగం కావాలని అడుగు. ఆ, నా భాగమా? అవునరా చిన్నోడా, ఇన్నాళ్ళు కష్టపడి పని చేసావు కదా, ఆస్తులో నీ వాటా లేకుండా ఎక్కడికి పోతుంది? అందులో కొంత ఇప్పుడు ఇవ్వమని అడుగు. అన్నయ్యని అలా అడగడం అసహ్యంగా ఉంటుంది అత్తయ్య. అయితే ఈవెంట్ చేయడం మానుకో అఖిల్. మన కంపెనీలోనే శాలరీ లేని స్లేవ్ లో బతుకుదాం. నాకు మన పిల్లలకి ఏం కావాలన్నా మీ అన్నయ్య దగ్గర చేయి చాచుదాం. అంతకు మించి నువ్వేం చేయలేవు కదా. హారిక, ఇది అన్న దాంట్లో తప్పే ఉందిరా. మంచో చెడు సొంతంగా ఈవెంట్ చేస్తానని ధైర్యం చేశావు. ఈవెంట్ పూర్తి చేసి పేరు డబ్బులు సంపాదించుకునే వరకు ఆ తెగింపు అలాగే ఉండాలి కదా. ఇప్పుడే వెనకడుగు వేస్తే ఇంకేం సాధిస్తావు నువ్వు? నీకిప్పుడు రెండే దారులున్నాయి అఖిల్. ఒకటి, ఎలాగైనా నువ్వు ఈ ఈవెంట్ ని కంప్లీట్ చేసి సక్సెస్ అవ్వటం. రెండు, సక్సెస్ అవ్వటం నీ వల్ల కాదని ఇప్పుడే చెప్పేసి మీ అన్నయ్యల దగ్గర బానిసల్లా బతకటం. ఒరే చిన్నోడా, ఒక్కటి గుర్తు పెట్టుకోరా. ఈ రోజు నువ్వు బానిసవయ్యావంటే నీ భార్య పిల్లల్ని కూడా నువ్వు బానిసల్ని చేస్తున్నట్టే. మనం బానిసల్లా బతకాలా? బానిసల బతుకులు నీ చేతుల్లో ఉన్నాయి అఖిల్. ఆలోచించు. ఏవండి, కాఫీ. ఏమైంది వసు గారు, ఎందుకు అలా ఉన్నారు? పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయానండి. బన్నీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. మీరు పిల్లల్ని తీసుకెళ్ళడం ఏంటండి? స్కూల్ వ్యాన్ రాలేదా? ఈరోజు వ్యాన్ రాదని చెప్పారండి. వ్యాన్ రాకపోతే నాకు, అఖిల్కు, అన్నయ్యకు చెప్పొచ్చు కదా. మీరు నిద్రపోతున్నారు. అఖిల్ పనిలో ఉన్నాడు. బావగారిని అడగలేదు. పావని అక్కకి వంట పని ఉండడంతో హారికని పిల్లల్ని తీసుకువెళ్ళమంది. అత్తయ్య గారు వచ్చి హారిక ప్రెగ్నెంట్ కదా అని చెప్పి నన్నే తీసుకెళ్ళమన్నారు. మీకేం కాలేదు కదా? ఆర్ యు ఆల్ రైట్? వీక్నెస్ వల్ల పడిపోయానండి, అంతే. డాక్టర్ మెడిసిన్స్ రాసిచ్చారు. ఈరోజు బన్నీకి కూడా విషయం తెలిసిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అత్తయ్యకి చెప్పేదాకా ఎవరికి చెప్పొద్దని బన్నీతో చెప్పాను. కేర్ఫుల్గా ఉండాలని చెప్పాను కదండి. దగ్గరే కదా అని వెళ్ళానండి. నైట్ నిద్ర తక్కువ అవ్వడం వల్లేమో నీరసం వచ్చింది. మీరు ప్రెగ్నెంట్ అని తెలియకపోవడం వల్లే కదా అమ్మ మీకు పని చెప్పారు. ఇంకా లేట్ చేయకండి, ఇప్పుడే అమ్మకి నాన్నకి ఈ విషయం చెప్పేద్దాం. అయ్యో, ఇప్పుడా? ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదంటే ఇప్పుడే చెప్పాలండి. అది కాదండి. వసు గారు, పదండి. అత్తయ్య, కాఫీ. మావయ్య, కాఫీ.
నాన్న, అమ్మా, మీకు ఓ విషయం చెప్పాలి. దేవుడా, ఈరోజైనా అత్తయ్యకి నిజం తెలియాలి. వసు బెంగ తీరాలి. ఏ విషయం అభి? నాన్న, వసు గారు అన్నయ్య, ఏంటి అఖిల్? నాకు వెంటనే 10 లక్షలు కావాలన్నయ్య. పది లక్షలా? అంత డబ్బు ఎందుకు అఖిల్? నేను ఒక ఈవెంట్ ఒప్పుకున్నానని చెప్పాను కదమ్మా. ఆ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి వర్కర్స్కి, స్టాఫ్కి, ఇంకా ప్రాపర్టీస్కి మనీ కావాలి. వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వలేదు అఖిల్? ఫస్ట్ టైం ఈవెంట్ చేస్తున్నాను కదా, పేమెంట్ చివరిలో ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు నాకు 10 lakhs ఇస్తే నాకు పేమెంట్ వచ్చాక రిటర్న్ ఇస్తాను. అఖిల్, టోటల్ ఈవెంట్ బడ్జెట్ ఎంత? 50 lakhs అన్నయ్య. $50 lakhs? 50 లక్షల? ఫస్ట్ ఈవెంట్కే అంత పెద్ద బడ్జెట్ ఏంటి అఖిల్? ఫాస్ట్గా పైకి ఎదగాలంటే పెద్ద ఈవెంట్ చేయాలన్నయ్య. పరిగెత్తి పాలు తాగడం మంచిది కాదు అఖిల్. నిలబడి నీళ్లు తాగడం. నాకు తాబేలులా నడవాలని లేదన్నయ్య, ఒక కుందేలులా పరిగెత్తాలనుకుంటున్నాను. తేడా వస్తే మొత్తం మునిగిపోతావు అఖిల్. ఏ తేడా రాకుండా చూసుకుంటాను. అఖిల్, ఎక్స్పీరియన్స్ లేకుండా అంత పెద్ద ఈవెంట్ ఎలా చేస్తావు అఖిల్? ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళలే కానీ 100 అడుగులు ఒకేసారి వేస్తానడం కరెక్ట్ కాదు. అవును అఖిల్, అన్నయ్య చెప్పేది కాస్త ఆలోచించు. ఆల్రెడీ ఈవెంట్ ఒప్పేసుకున్నానన్నా. ఎవరిని అడిగి ఒప్పుకున్నావు అఖిల్? సొంతంగా ఈవెంట్ చేయాలనుకుంటున్నానని ముందే చెప్పాను కదమ్మా. అంత పెద్ద ఈవెంట్ ఒప్పుకునే ముందు అభితో ఒక మాట చెప్పాలి కదా. నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నానన్నయ్య, మీ సలహాలు సూచనలతో కాదు. వాడేదో సొంతంగా ఎదగాలి అని అనుకుంటున్నాడు కదా, మీరెందుకురా ఏడుస్తారు? మీలా వాడు కూడా ఎదగాలి కదా. అఖిల్ ఎదగాలని నేను అనుకుంటాను అత్తయ్య, కానీ దేనికైనా ఓ పద్ధతి అంటూ ఉంటుంది కదా, ప్రాపర్గా వెళ్ళాలి కదా. నాకు అదంతా తెలియదన్నయ్య. ఇప్పుడు నాకు 10 lakhs కావాలి, ఇస్తారా లేదా? మీరివ్వనంటే చెప్పండి, మా మామ్ని రిక్వెస్ట్ చేసి ఆ మనీ అడ్జస్ట్ చేయిస్తాను.